డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ కాగానే షాకింగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. అందులో ఫస్ట్ షాకింగ్ డెసిషన్ అమెరికాలో ఎప్పుడో 200 ఏళ్ల క్రితం తీసుకొచ్చిన బర్త్ రైట్ సిటిజన్షిప్ యాక్ట్ని క్యాన్సిల్ చేయడం. రెండోది WHO నుంచి బయటకు వచ్చేయడం. ప్యారిస్ స్టేట్కి గుడ్ బై చెప్పడం మూడో డెసిషన్. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ని వాళ్ళ దేశాలకి తిరిగి పంపించడానికి నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించి మరి మిలిటరీ సాయంతో వాళ్ళని వెతికి తీస్తున్నారు ఆయన. బైడెన్ టైంలో ఇమిగ్రెంట్స్ కోసం తీసుకొచ్చిన ఇమిగ్రేషన్ అమెండ్మెంట్స్ని కూడా క్యాన్సిల్ చేసేశారు. దీంతో ఇప్పుడు మిగిలిన దేశాలన్నీ షాక్ అయిపోతున్నాయి. ముఖ్యంగా ఇండియన్స్, అందులోనూ అమెరికాలో ఉండి 4 డబ్బులు సంపాదించుకుంటున్న ఇండియన్స్ భయంతో వణికిపోతున్నారు. వాళ్ళని కూడా వెనక్కి పంపించేస్తారేమని భయపడిపోతున్నారు. అయితే అసలు ట్రంప్ ఎవరిని వెనక్కి పంపిస్తున్నారు? ఇండియన్స్ అంతా ఇప్పుడు రిటర్న్ రావాల్సిందేనా? అక్కడున్న ఇండియన్స్ ఏం చేయాలి? అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయబోతుంది? ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయగానే ఫస్ట్ పెట్టిన సంతకం బర్త్ రైట్ సిటిజన్షిప్ యాక్ట్ని రద్దు చేసే ఫైల్ పైన. ఈ చట్టం ప్రకారం ఇంతకుముందు అమెరికాలో పుట్టుంటే చాలు, ఆ పిల్లలకి ఆటోమేటిక్గా అమెరికా సిటిజన్షిప్ వచ్చేసేది. కానీ ఇప్పుడు ట్రంప్ ఆ రూల్ని క్యాన్సిల్ చేసి అమెరికా సిటిజన్ కానీ గ్రీన్ కార్డ్ హోల్డర్ కానీ అయ్యుంటేనే వాళ్ళకి పుట్టిన పిల్లలకి సిటిజన్షిప్ వస్తుందని తేల్చేశారు. ట్రంప్ సైన్ చేసిన ఆర్డర్ ప్రకారం ఫిబ్రవరి 1 తర్వాత నుంచి ఈ ఆర్డర్ యాక్టివ్లోకి వస్తుంది. ఈ ఆర్డర్ తేవడానికి ట్రంప్ చెప్పే రీజన్ మెక్సికో నుంచి, కెనడా నుంచి విపరీతంగా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పెరిగిపోయింది. మెక్సికో నుంచి 11 కోట్ల మంది అమెరికాలో ఇల్లీగల్గా ఉన్నారు. కెనడా నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ పిల్లల్ని కానీ వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చేలా చేసుకుంటున్నారు. దీనివల్ల అమెరికన్స్ దెబ్బతింటున్నారనేది ట్రంప్ ఆర్గ్యుమెంట్. ఎలాగంటే అమెరికా చట్టంలో ఒక లూప్ హోల్ ఉంది. అదేంటంటే ఒకవేళ ఇండియా, మెక్సికో, కెనడా ఇలా ఏ దేశం నుంచైనా సరే ఇల్లీగల్గా అమెరికాలోకి ఎంటర్ అయ్యి ఇక్కడ పిల్లలకి కంటే అలా కన్నా పిల్లలకి సిటిజన్షిప్ వచ్చేస్తుంది. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళని వెనక్కి పంపించడానికి ట్రై చేస్తే మా పిల్లలకి సిటిజన్షిప్ ఉంది, వాళ్ళని చూసుకోవడానికి గార్డియన్లా, కేర్ టేకర్లా మేము ఇక్కడే ఉంటాము అని చెప్పి ఉండొచ్చు. ఇది కాకుండా ఆ పిల్లలు పెద్దవాళ్ళై 16-17 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మా నాన్న కూడా సిటిజన్షిప్ ఇవ్వండి అని చెప్పి స్పాన్సర్ చేయొచ్చు. అలా చేస్తే 6 నెలల్లో వాళ్ళకు కూడా సిటిజన్షిప్ వచ్చేస్తుంది. ఒకవేళ స్పాన్సర్ చేయకపోయినా పిల్లలకి 18 ఏళ్ళు దాటగానే తల్లిదండ్రులకి గ్రీన్ కార్డ్ కానీ సిటిజన్షిప్ కానీ యాక్టివేట్ అయిపోతుంది. అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ అనే ఒక్క చట్టాన్ని అడ్డు పెట్టుకొని ఇలా కోట్ల మంది ఇల్లీగల్గా అమెరికాలో ఎంటర్ అయ్యి ఆ తర్వాత లీగల్ సిటిజన్స్గా మారిపోతున్నారు. దీన్ని ఆపడానికే ట్రంప్ ఈ కొత్త ఆర్డర్ని తీసుకొచ్చారు. కానీ ఈ ఆర్డర్ వెంటనే అప్రూవ్ అవుతుందా అంటే కాదు. ఎందుకంటే ఈ ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం అంటూ ఇప్పటికే డెమోక్రాటిక్ పార్టీ అధికారంలో ఉన్న 14 స్టేట్స్తో పాటు ACLU అంటే అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ కూడా ట్రంప్కి లీగల్ నోటీసులు పంపించాయి. దీంతో ఇప్పుడు ఇది అమెరికా సుప్రీంకోర్టుకు చేరుకుంది. సో అక్కడ ఫైనల్ డెసిషన్ వస్తుందన్నమాట. అయితే ట్రంప్ ఈ ఫైల్పై సంతకం పెట్టగానే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని వెతకడం, వాళ్ళ డిపోర్టేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అమెరికా టైమ్లైన్ ప్రకారం నిన్న రాత్రి డిపోర్టేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని దేశం నుంచి పంపించేయడాన్ని నేషనల్ ఎమర్జెన్సీగా చెప్పి ఒక్కొక్కరిగా ట్రాక్ చేసి మరీ వాళ్ళ దేశాలకి పంపించేస్తున్నారు. ఇందులో అందరికంటే ఎక్కువగా మెక్సికో నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. దీని మీద ఇండియా నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళు ఇప్పటికే భయపడుతుంటే ఇండియన్ గవర్నమెంట్ కూడా అఫీషియల్గా 18,000 మందిని వెనక్కి తీసుకుంటామని చెప్పడమే కాకుండా వాళ్ళని వెనక్కి రమ్మని కూడా ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పుడు చాలామంది అమెరికాలో ఉన్న వేరే దేశాల వాళ్ళు, ముఖ్యంగా ఇండియన్స్, అందులోనూ H1B వీసాలతో అక్కడ ఉన్న వాళ్ళంతా భయంతో ఉన్నారు. వాళ్ళని కూడా రిటర్న్ పంపించేస్తారేమోనని టెన్షన్ పడుతున్నారు. మరిది ఎంతవరకు నిజం అని తెలుసుకునే ముందు అసలు ఈ H1B వీసా అంటే ఏంటి, అసలు అమెరికా ఎన్ని రకాల వీసాలు ఇస్తుంది, వాటిలో తేడాలేంటి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అమెరికా మొత్తం 185 రకాల వీసాలు ఇస్తుంది. అందులో 2 టైప్ ఆఫ్ వీసాలు ఉంటాయి. అవి ఇమ్మిగ్రెంట్ వీసాలు, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలు. ఇందులో ఇమ్మిగ్రెంట్ వీసాలైన IR2, CR2, IR5 లాంటి వీసాలు US సిటిజన్స్గా ఉన్న వాళ్ళ పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తారు. అలాగే F2A, F2B లాంటి వీసాలు యూఎస్లో చట్టబద్ధంగా ఉంటున్న పర్మనెంట్ రెసిడెంట్స్కి ఇస్తారు. ఇక E1, E2, E3, EW3, C5, T5, R5, I5, S ఇలాంటి వీసాలన్నీ ఉద్యోగం కోసం వచ్చే వలస కూలీలకు ఇస్తారు. ఇవి కాకుండా స్పెషల్గా మనం చెప్పుకోవాల్సింది నాన్ ఇమిగ్రెంట్ వీసాల గురించి. ఈ సెక్షన్లో B1, B2, F1, F2, J1, Q, H1B, H2A, H2B లాంటి వీసాలు ఉంటాయి. వీటిలో B1 వీసాలు బిజినెస్ విజిట్స్కి, B2 వీసాలు టూరిజం కోసం, F1 వీసాలు చదువుకోవడానికి అమెరికా యూనివర్సిటీలకు వచ్చే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి, F2 వీసాలు F1 వీసా మీద ఇక్కడికి వచ్చిన వాళ్ళ మీద ఆధారపడి ఉండే వాళ్ళకి, J1 వీసాలు ఎక్స్చేంజ్ స్టూడెంట్స్కి,
క్యూ వీసాలు కల్చరల్ ఎక్స్చేంజ్ విజిటర్స్కి ఇస్తారు. అలాగే H1B వీసాలు స్పెషల్ స్కిల్ ఉన్న టాలెంటెడ్ అండ్ స్పెషలైజ్డ్ వర్కర్స్కి, H2A టెంపరీ పని కోసం వచ్చే వాళ్ళకి, H2B టెంపరీ నాన్ అగ్రికల్చరల్ వర్క్ కోసం వచ్చే వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు చాలామంది ఇండియన్స్ భయపడేది ఏంటంటే H1B వీసాలు క్యాన్సిల్ అయిపోతాయి అని. దీనివల్ల ఇండియన్స్కి చాలా నష్టం జరుగుతుందని, ఆ వీసా మీద అమెరికాలో ఉన్నవాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుందేమోనని వీళ్ళందరి భయం. కానీ ఇక్కడ అసలు ఈ H1B వీసా గురించి మాట్లాడుకుంటే అమెరికా సంవత్సరానికి 65,000 H1B వీసాలు ఇస్తుంది. ఇవి కాకుండా ఇంకో 20,000 H1B వీసాలు అమెరికాలోని యూనివర్సిటీలో చదువుకొని గ్రాడ్యుయేట్ అయిన ఫారెన్ స్టూడెంట్స్కి ఇస్తారు. అలాగే అమెరికా యూనివర్సిటీలో చదువుకోవాలని అక్కడికి వెళ్ళే వాళ్ళకి F1 వీసా ఇస్తారు. ఆ తర్వాత చదువు అయిపోయాక కూడా అక్కడే ఉద్యోగం దొరికి ఆ ఉద్యోగం చేస్తూ అక్కడే ఉండాలి అనుకుంటే అప్పుడు H1B వీసాకి అప్లై చేసుకోవాలి. అయితే ఆ వీసా ఇవ్వడానికి అమెరికా లాటరీ పద్ధతిని యూజ్ చేస్తుంది. దీనివల్ల ర్యాండమ్గా వీసాలు వస్తాయి. అయితే చదువు అయిపోయాక ఒక సంవత్సరం పాటు దీనికోసం టైం ఉంటుంది. ఆ ఏడాది మొత్తం సదరు స్టూడెంట్స్ OPT అంటే ఆప్షనల్ ట్రైనింగ్ పర్మిట్ మీద అమెరికాలో ఉండొచ్చు. అంటే అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు అన్నమాట. అయితే ఈ OPTలో ఉన్నప్పుడు అక్కడ ఏదో ఒక ఉద్యోగం చేస్తుండాలి. కొన్నేళ్ల క్రితం వరకు ఈ OPT ఏడాది ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇంకో 2 ఏళ్ళు రెన్యువల్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. అంటే మొత్తం 3 ఏళ్ళు OPTతో అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు అన్నమాట. అదే టైంలో H1B వీసాకి అప్లై చేసుకోవచ్చు. అప్పుడు లాటరీలో H1B వీసా హ్యాపీగా వస్తే అక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఉండిపోవచ్చు. ఒకవేళ H1B రాకపోతే 3 ఏళ్ల తర్వాత తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ట్రంప్ ఇప్పుడు తెచ్చిన ఆర్డర్తో ఈ రూల్స్లో ఏ ఒక్కటి ఎఫెక్ట్ కావు. ఇవన్నీ ఇలాగే కంటిన్యూ అవుతాయి. అయితే కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అవేంటంటే వీసా ఇష్యూలో డిలే అవ్వడం, 1కి 2 సార్లు రివ్యూకి వెళ్లాల్సి రావడం, డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉండడం, ఇలా అన్నమాట. వీటిలో ఏ ఒక్కటి ప్రాబ్లమాటిక్గా ఉన్నా ఇండియాకి తిరిగి రావాల్సిందే, లేకపోతే హ్యాపీగా అక్కడే ఉండొచ్చు. అయితే H1B వీసా వచ్చినా లేటెస్ట్గా ట్రంప్ బర్త్ రైట్ సిటిజన్షిప్ యాక్ట్ క్యాన్సిల్ చేయడం వల్ల H1B వీసా ఉన్నవాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. ఎవరైతే ఈ వీసా మీద ఉన్నవాళ్ళు అక్కడ పిల్లల్ని కంటారో ఆ పిల్లలకి అక్కడ పౌరసత్వం రాదు. అంతేకాకుండా లాస్ట్ టైం ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మెక్సికోకి అమెరికాకి మధ్యలో పెద్ద గోడ కట్టడం, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని వాళ్ళ దేశాలకు పంపించేటప్పుడు స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకోవడం లాంటి రూల్స్ తెస్తే వాటన్నింటినీ కూడా బైడెన్ గవర్నమెంట్ తీసేసింది. మొత్తం 70కి పైగా రూల్స్ని మారుస్తూ చట్టానికి అమెండ్మెంట్స్ చేసింది. బట్ ఇప్పుడు ట్రంప్ వచ్చాక మళ్ళీ ఆ అమెండ్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసి ఓల్డ్ రూల్స్ని తీసుకొచ్చి ఇమిగ్రేషన్ లాస్ని టైట్ చేశారు. దీంతో అమెరికాలో H1B వీసాలు ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమైతే అవుతుంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి అయితే ఎండ్ కార్డ్ పడినట్లే. ఇక్కడ ఫైనల్గా కన్క్లూజన్ గురించి మాట్లాడుకుంటే ట్రంప్ ఇలా చేయడం తప్పనే వాళ్ళు ఉన్నారు, కరెక్ట్ అనేవాళ్ళు ఉన్నారు. కరెక్ట్ అనేవాళ్ళు ఏం చెప్తారంటే ఒక దేశంలోకి ఇల్లీగల్గా వచ్చి ఉన్న వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం అనేది దేశాన్ని దెబ్బతీస్తుందంటారు. ఇండియాలోకి ఇల్లీగల్గా వచ్చే బంగ్లాదేశీలు, రోహింగ్యాలకి సిటిజన్షిప్ ఇస్తే ఇండియా ఎలా ఊరుకోదో అలాగే అమెరికా కూడా ఇకపై ఊరుకోదని చెబుతున్నారు. అయితే ట్రంప్ చేసింది తప్పు అనేవాళ్ళు మాత్రం అమెరికా ఆత్మని ట్రంప్ చంపేస్తున్నారని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్డర్స్ పాస్ చేస్తున్నారంటూ కోర్టులకు ఎక్కుతున్నారు. మరి మీరేమంటారు? ట్రంప్ చేసింది కరెక్టా రాంగా? మీ ఒపీనియన్ కామెంట్స్ చేసి చెప్పండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాటి టాప్ స్టోరీ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.